ఆకాశం వైపు ఆశగా చూస్తున్న అన్నదాతకు ఈసారి వరుణ దేవుడు పరీక్ష పెట్టబోతున్నాడా? పసిఫిక్ మహాసముద్రంలో మొదలైన ఒక చిన్న అలజడి మన దేశ ఖరీఫ్ సీజన్ ను ఉక్కిరి బిక్కిరి చేయబోతోందా? దేశవ్యాప్తంగా పంటలను ముంచేసే ఎల్ నీనో గండం పొంచి ఉందా? ఖరీఫ్ సాగుపై వాతావరణ నిపుణుల హెచ్చరికలేంటి? అసలు ఈసారి వరి సాగును ఎందుకు వద్దంటున్నారు? ఎల్ నీనో అన్నదాతకు పెట్టబోతున్న అగ్ని పరీక్ష ఏంటి? ఒకసారి చూద్దాం. గత కొన్ని దశాబ్దాలుగా ఎల్ నీనో ప్రభావం గురించి వింటున్నాం. ఈ ఏడాది దీని విశ్వరూపం మరింత భీకరంగా ఉండబోతోందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మే నెల చివరిలో రావాల్సిన నైరుతి రుతుపవనాలు ఈసారి జూన్ మొదటి వారానికి కానీ దేశంలోకి ప్రవేశించేలా లేవు. కేరళ తీరాన్ని తాకిన తర్వాత ఇవి క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించాల్సి ఉంటుంది. కానీ అరేబియా సముద్రం నుంచి రావాల్సిన గాలులు ఈసారి ఎల్ నీనో వల్ల బలహీనపడ్డాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన 5-6 రోజుల తరువాతే మన ప్రాంతాలకు చేరుకుంటాయి. కానీ ఈసారి వానలు అంతంత మాత్రమే. ఖరీఫ్ సీజన్ అంటేనే ఏరువాక సాగే వేళ. కానీ ఈసారి పొలాలు దున్నడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడబోతోంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురవాల్సిన వర్షాలు 60% కంటే తక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. దేశంలో 60% ఖరీఫ్ సాగు నైరుతి పైనే ఆధారపడి ఉంది. వరి, పప్పు ధాన్యాలు, చెరకు పంటలకు ఈ వర్షాలే జీవనాధారం. కానీ ఈసారి వరుణుడు మొహం చాటేయడం వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉంది. దిగుబడులు తగ్గితే ఆహార కొరత ఏర్పడుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. చివరికి జాతీయ స్థాయిలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపై ధరల భారం పడుతోంది. సిఆర్ఐడిఏ శాస్త్రవేత్త కేవీ రావు రైతులను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. జూన్ తొలివారంలో పడే 1-2 చినుకులను చూసి వరి నాట్లు వెయ్యవద్దు అంటున్నారు. ఎందుకంటే జూలై, ఆగస్టు నెలల్లో కరువు పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది. నీటిని పొదుపుగా వాడుకుంటూ తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం ఇప్పుడు ఉన్న ఏకైక మార్గం. ప్రకృతి వైపరీత్యం మన నియంత్రణలో ఉండకపోవచ్చు, కానీ మన పంటల ఎంపిక, మన నిర్ణయాలు మన చేతుల్లోనే ఉన్నాయి. చూశారు కదా, ప్రకృతి మన చేతుల్లో లేదు, కానీ మనం తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉన్నాయి. ఎల్ నీనో సృష్టించబోయే ఈ వర్షభావ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లడమే మన ముందున్న ఏకైక మార్గం. ఈసారి ఆశల కంటే ఆలోచనలకు ప్రాధాన్యత ఇద్దాం. తక్కువ నీటితో పండే పంటలతోనే అధిక దిగుబడులు సాధిద్దాం. ప్రకృతిని అర్థం చేసుకుందాం. సుస్థిర వ్యవసాయంతో అన్నదాతగా నిలబడదాం.